బ్రహ్మాండంలో ఉన్నదే పిండాండంలో ఉన్నది. భూమి మీద వేసిన విత్తనము మొలకెత్తుతుంది, కుండీలో వేసినది మొలకెత్తుతుంది. రెండింటికి ఆధారం మట్టియే. కుండీలో వేసిన మొక్క యొక్క జీవనం దానిని పెంచేవాని నీరు పోయడంలో ఉండే నిబద్ధత మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని రోజులు నీరు ఎండ తగలకపోతే అది తలవాలుస్తుంది. కానీ భూమి మీద వేసిన మొక్క వృక్షమై మహావృక్షమై దాని వేరు భూ అంతర్భాగంలోని జలరాశిని తాకి ఉన్నందున ఎవరి దయాదాక్షిణ్యాల మీద అది బ్రతకవలసిన అవసరం లేదు. అది స్వతంత్రురాలు. కుండీలో వేసిన విత్తనం దేహంలో దేహభావంతో ఉన్న జీవుడు. భూమి మీద వేసిన విత్తనం దేహంలో ఉన్న సర్వాత్మభావంతో ఉన్న జీవన్ముక్తుడు లేదా పరమాత్మ. కుండీలో విత్తనానికి భూమి మీద వేసిన విత్తనానికి రెండింటికి ఆధారం ఒకే నీరు ఒకే మట్టి అయినట్లే జీవభావానికి పరమాత్మ భావానికి రెండింటికి ఆధారం సచిదానంద స్వరూపమైన ఏకాత్మయే. జీవభావం ఉన్నంత వరకు జగత్తు అందలి జనుల యొక్క దయాదాక్షిణ్యాల సానుభూతి మీద జీవనం గడుస్తుంది. సర్వాత్మభావం అలవడిన తర్వాత సర్వతంత్ర స్వతంత్రంగా జీవనం సాగుతుంది. అల్పమైన అధమమైన దేహాత్మ జీవభావాన్ని వదిలి అగ్రమైన అత్యున్నతమైన సర్వాత్మభావాన్ని పొందడానికి కదా ఉపకరణమైన ఈ దేహం. లేకపోతే పిడకలు ఏరుకోవడానికి అంతే. సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.